తీసుకొచ్చామన్నాడు, వాళ్ళందరికీ లక్షేసి ఇస్తా అన్నాడు, దేవాలయం ఇస్తా అన్నాడు. ఇతను ఇష్టం జనసేన వాళ్ళ అమ్మల మీద అక్కల మీద పచ్చి బూతులు తిట్టాడు. అతను ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ని జనసేనని భుజాన్ని వేసుకుని పవన్ కళ్యాణ్ ఇంద్రుడండి, అయ్యి బాబా ఆయన స్థాయి ఎక్కడండి, మా స్థాయి ఎక్కడండి, ఆయన డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి పెట్టాడు, బాబాయ్ నాకు రోమాలు ఎక్కువడిపోయాడండి, అవి బంప్స్ వచ్చేసినాడు, ఈ బంప్స్ వచ్చేసినాడు అన్నాడు. ఇంకా వీళ్ళంతా కూడా కాపు జాతికి పెద్ద దిక్కు రాజేష్ మహాసేన అని డిసైడ్ అయిపోయినాయి కుర్రోళ్ళంతా. అక్కడికి నేను అతని మీద 5-6 పోస్టులు పెట్టాను. ఒరే కాపుల్ని రెచ్చగొట్టద్దు, కాపుల్లో చిచ్చు పెట్టొద్దు అని చెప్పి చాలా పోస్టులు ఉన్నాయి, కాబట్టి నా ఛానల్లో చూసుకోండి. ఇది ఇలా చేస్తున్నాడంటే, 7 నీకేం తెలుసురా, రాజేష్ మహాసేన అని కూడా మన కాపులకు ఇప్పుడు పెద్ద దిక్కు. పూర్వం ఎవరో రెడ్డి గారు వాళ్ళు ఉండేవారు, ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం అని చెప్పి, లేకపోతే ఆలయాల్లో ఉండేవారు శివనాయుడు, వాళ్ళంతా అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మన కాపులకు దిక్కు, కాపులు పెద్ద ఎవడంటే రాజేష్ మహాసేన అనే స్టేజ్కి వచ్చేసారు ఈ దరిద్రులంతా.